హాయ్ ఫ్రెండ్స్, కూలీ వారు ఏ మూవీలో ఎక్కువ స్టఫ్ ఉంది, మనం పెట్టిన పైసలకి ఏ మూవీ న్యాయం చేస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. కూలీ మూవీలో వచ్చేసి చాలా మంది గెస్ట్ రోల్స్ ఉన్నారు. అందరి గెస్ట్ రోల్స్ బాగానే ఉన్నాయి కానీ ఒక అమెరికన్ గెస్ట్ రోల్ తప్ప మిగతా అందరి రోల్ బాగానే ఉన్నాయి. కానీ కూలీలో మాత్రం చాలా ట్విస్టులు ఉంటాయి. 2-3 చోట్ల ట్విస్టులు ఉంటాయి. దయ్యాల కాడ ఒక ట్విస్ట్ ఉంటది, ఆయన వైఫ్ లా ఒక ట్విస్ట్ ఉంటది, 2-3-4-5 ట్విస్టులు ఉంటాయి. ట్విస్టులు అయితే వేరే దిమ్మ తిరిగిపోతుంది. ఒక లేడీ క్యారెక్టర్ ఒక ట్విస్ట్ ఉంటది, వేరే లెవెల్ ఉంటది. ఆ ట్విస్టులు నేను రివీల్ చేయను, మీరు థియేటర్ లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం మొత్తం బానే ఉంది. మన నాగార్జున ఫస్ట్ టైం విలన్ రోల్ చూస్తున్నా, నాగార్జున విడిగా తీశాడు. వార్ 2 విషయంలోకి వస్తే ఎన్టీఆర్, రితిక్ రోషన్ వీళ్ళ ఫైట్ సీన్లు 2-3 తప్ప సాంగ్స్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఏమన్నా బాగుండదు. మిగతా సినిమాలో చూడడానికి స్టఫ్ అనేది ఏం లేదు. మనం పెట్టిన పైసలకి వార్ 2 అనేది అంత సూటబుల్ కాదు. నా ఎక్స్పీరియన్స్ 2 సినిమాలు చూసిన ప్రకారం నేను చెప్తున్నా. కూలీ ఈజ్ ద మన పెట్టిన పైసలకి న్యాయం చేసేదంటే కూలీలో బాగా స్టఫ్ ఉంది. మీరు 2 మూవీ చూస్తుంటే మీకు ఏ మూవీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.